ఈ ప్రపంచంలో అమ్మ ప్రేమను మించింది ఏదీ లేదు. ఒక బిడ్డను తన అమ్మ ప్రేమించినంత ఎక్కువగా ఎవరూ ప్రేమించలేరు. కానీ కొంతమంది చేసే నీచమైన పనుల వల్ల ఈ అమ్మ ప్రేమకే మచ్చలా తయారవుతుంది. 26 సంవత్సరాలు తన సొంత కూతుర్ని స్టోర్ రూమ్లో నిర్బంధించిన ఒక తల్లి స్టోరీ ఇది. 1901 ఫ్రాన్స్లోని పొయిటరీ అనే ప్రాంతంలో అటార్నీ జనరల్కి ఒక గుర్తు తెలియని వ్యక్తి ఒక లేఖ రాశాడు. అటార్నీ జనరల్ అంటే మన అడ్వకేట్ అనమాట. ఒక గుర్తు తెలియని వ్యక్తి ఈ లాయర్కి ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్లో మేడం మోనియర్ వాళ్ళ ఇంట్లో 25 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయి నిర్బంధంగా ఉంది, ఆమె దినావస్థ స్థితిలో ఉంది, మీరు అక్కడికి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయండి అని ఆ లెటర్లో రాసి ఉంది. అసలు ఈ మేడం మోనియర్ ఎవరు? 26 సంవత్సరాలుగా నిర్బంధంగా దాగి ఉన్న ఆ అమ్మాయి ఎవరు తెలుసుకుందామా? అంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. మీరు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే చూడొచ్చు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ యాక్టర్ వంశీ కుమార్. అసలు స్టోరీలోకి వెళ్తే మేడం మోనియర్ అనే ఆమె సొసైటీలో రెస్పెక్ట్ కలిగిన వ్యక్తి అండ్ ధనం కూడా బాగుంది, అంటే ఒక రిచ్ కిడ్ అనమాట. ఈ మేడం మోనియర్కి 2 పిల్లలు ఉన్నారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి పేరు బ్లాంచే మోనియర్, కొడుకు పేరు మార్సే మోనియర్. కూతురు బ్లాంచే మోనియర్ చాలా అందంగా ఉంటుంది, తనను పెళ్లి చేసుకోవాలని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. కానీ తల్లి తన కూతుర్ని ఒక గొప్పింటి సంబంధం చేద్దామని ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ బ్లాంచే మోనియర్ 25 సంవత్సరాల ఒక లాయర్ని ప్రేమిస్తూ ఉంటుంది. ఆ లాయర్ ఒక సామాన్య కుటుంబానికి చెందినవాడు. తల్లికి ఈ విషయం తెలిసినప్పుడు అసలు ఈ పెళ్లికి ఒప్పుకోనని చెప్పింది. లాయర్ డబ్బున్నవాడు కాకపోవడంతో అండ్ సామాన్య కుటుంబానికి చెందినవాడు కాబట్టి ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. కూతురు మాత్రం పెళ్ళంటూ చేసుకుంటే తన ప్రేమించిన వాడినే చేసుకుంటానని వాళ్ళ తల్లికి చెప్పింది. 1875 మార్చి 1న బ్లాంచే మోనియర్ బర్త్డే రోజు మేడం మోనియర్ ఇదే నీ కాకసారి చెప్తున్నా, ఆ లాయర్ని మర్చిపో అని చెప్తుంది. బ్లాంచే మోనియర్ మాత్రం దీనికి ఒప్పుకోలేదు. ఓకే ఇంక చేసేదేముందని కొడుకు తల్లి ముందుగానే అనుకున్న ప్లాన్ని అమలు చేశారు. తనని ఒక స్టోర్ రూమ్లో బంధించారు. ఆ స్టోర్ రూమ్ ఒక చిన్న గది, వాళ్ళు యూజ్ చేయరు. దాంట్లో అసలు గాలి కూడా రాదు, వెలుతురు కూడా రాదు. ఆ రూమ్కి ఒక చిన్న కిటికీ అనేది ఉంటుంది. ఈ బ్లాంచే మోనియర్ అరుపులు బయటికి వినిపించకుండా ఆ కిటికీ కూడా మూసివేశారు. అందగత్తె బ్లాంచే మోనియర్ ఇప్పుడు ఎలకలు బొద్దింకలు తిరుగుతున్న ఒక స్టోర్ రూమ్లో తన తల్లి చేత బందీగా ఉండబడింది. ఆ రూమ్లో బ్లాంచే మోనియర్ని కట్టేసి ఉంచారు. కూతురు రోజులు తరబడి ఆ రూమ్ని ఓపెన్ చేయండి అని అరుస్తూ ఉండేది. తల్లి మాత్రం ఆ లాయర్ని నువ్వు ఎప్పుడైతే మర్చిపోతావో అప్పుడే ఆ రూమ్ని ఓపెన్ చేస్తాము అని రోజు చెప్తూ ఉంటుంది. బ్లాంచే మోనియర్ మాత్రం తన ప్రేమను మర్చిపోయేదే లేదని వాళ్ళకి తేల్చి చెప్పేస్తుంది. రోజులు తరబడి ఆ రూమ్లో నుంచి అరుపులు కేకలు వినిపిస్తూ ఉండేవి. ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏం జరిగిందని తెలుసుకోవడానికి వచ్చేవాళ్ళు. వాళ్ళకి మేడం మోనియర్ ఏదో ఒకటి చెప్పి పంపిస్తూ ఉండేది. కేవలం తినేటప్పుడు మాత్రమే ప్లేట్ ఇవ్వడానికి ఆ రూమ్ని ఓపెన్ చేస్తూ ఉండేవాళ్ళు. తన తల్లికి తన కూతురుపై కొంచెం కూడా జాలనిపించలేదు, తన మనసు కొంచెం కూడా కరగలేదు. బ్లాంచే మోనియర్ని రూమ్లో బంధించి తల్లి కొడుకులు సాధారణంగా వాళ్ళ జీవితాన్ని సాగించడం మొదలుపెట్టారు. కొన్ని రోజుల తర్వాత బ్లాంచే మోనియర్ కట్లు విప్పేశారు. రోజులు నెలలు సంవత్సరాలుగా గడిచిపోయాయి. ఆ రూమ్లో నుంచి బ్లాంచే మోనియర్ అరుపులు రావటం ఆగిపోయాయి. సంవత్సరాల తరబడి చీకటి గదిలో ఉండటం వల్ల తన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. దాదాపు 9 సంవత్సరాల తర్వాత తను ఎంతగానో ప్రేమించిన ఆ లాయర్ కూడా చనిపోవడం జరిగింది. కానీ ఈ విషయం బ్లాంచేకి తన తల్లి చెప్పలేదు. కానీ లాయర్ బ్లాంచే మోనియర్ని వెతకడానికి వాళ్ళ ఇంటికి రాలేదా అని మీ అందరికీ డౌట్ రావచ్చు. కానీ తనని ఎవరు కలవడానికి వచ్చినా పై చదువులకి వేరే ఊరు వెళ్ళిందని తన తల్లి చెప్పుకుంటూ వచ్చింది. ఇంకొన్ని రోజుల తర్వాత ఎవరన్నా వచ్చినా తను అక్కడే పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది అని చెప్పుకుంటూ వచ్చింది. ఇప్పుడు ప్రెజెంట్ 26 సంవత్సరాలు గడిచిన తర్వాత మే 23, 1901 సంవత్సరంలో ఆ లాయర్కు ఒక గుర్తు తెలియని వ్యక్తి ఈ లెటర్లో ఈ బ్లాంచే మోనియర్ గురించి రాయటం జరిగింది. ఈ ఫ్యామిలీ సొసైటీలో మంచి రెస్పెక్ట్ కలిగింది అండ్ ధనిక కుటుంబం అవటం వల్ల పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడానికి కొంచెం ఆలోచించారు. అక్కడే ఉన్న పోలీస్ ఆఫీసర్ తన యవ్వనంలో ఉన్నప్పుడు బ్లాంచే మోనియర్ని చూశాను, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత నుంచి ఈ బ్లాంచే మోనియర్ కనిపించడం లేదు అని చెప్పాడు. అండ్ సర్చ్ వారెంట్ తీసుకొని మేడం మోనియర్ ఇంటికి ఆ పోలీసులు చేరుకున్నారు. ఇంట్లో మొత్తం వెతికారు, కానీ బ్లాంచే మోనియర్ ఎక్కడా కనిపించలేదు. బేస్మెంట్లో ఉన్న ఒక చిన్న స్టోర్ రూమ్ని ఈ పోలీసులు గమనించారు. తలుపులు తెరిచి లోపలికి వెళ్ళి ఒక్కసారిగా బయటకు వస్తారు. ఆ రూమ్లో నుంచి భరించరాని దుర్వాసన వస్తూ ఉంటుంది. పోలీసులు మళ్ళీ వెళ్ళి చూడగానే బ్లాంచే మోనియర్ తన శరీర బరువు తగ్గిపోయి అస్థిపంజరంలాగా ఆ బెడ్ మీద నగ్నంగా పడుకొని ఉంది. బ్లాంచే మోనియర్ బ్రెడ్ పక్కన కుళ్ళిపోయిన మాంసం, కూరగాయలు అండ్ బ్రెడ్ కనిపించాయి. తన చుట్టూ బొద్దింకలు తిరుగుతూ ఉన్నాయి అండ్ కుళ్ళిపోయిన ఫుడ్ మరియు తన మలమూత్రాలు ఉండటం వల్ల అక్కడ భరించలేని దుర్వాసన వస్తూ ఉంది. అక్కడికి గాలి కూడా వచ్చే అవకాశం లేదు. అక్కడే ఉన్న కిటికీని తెరవగా
దాంట్లో నుంచి సూర్యకిరణాలు బ్లాంచే మోనియర్ మొహం మీద పడ్డాయి. 26 సంవత్సరాల తర్వాత బ్లాంచే మోనియర్ సూర్యకాంతిని చూసింది. అక్కడి నుంచి తీసుకెళ్లి బ్లాంచే మోనియర్ని తన వెయిట్ చెక్ చేయగా 25 కేజీలు మాత్రమే ఉంది. తన తల్లిని వెంటనే అరెస్ట్ చేశారు. తన తల్లి ఇంత క్రూరంగా ప్రవర్తించిందని తన చుట్టుపక్కల వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. కొడుకు మార్సెల్ మోనియర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా చూసిన తన తల్లి తప్పు చేశానని అనుకుందేమో 15 రోజుల తర్వాత తను అనారోగ్యంతో చనిపోయింది. మరోవైపు బ్లాంచే మోనియర్ వివిధ అనారోగ్యాల దారిన పడింది. తన మిగతా జీవితం మొత్తం బ్లాంచే మోనియర్ హాస్పిటల్లోనే గడిపింది. 1913 64 సంవత్సరాలు కలిగిన బ్లాంచే మోనియర్ హాస్పిటల్లోనే చనిపోయింది. ఇదే తన 26 సంవత్సరాల సొంత కూతుర్ని స్టోర్ రూమ్లో నిర్బంధించిన ఒక తల్లి స్టోరీ. ఈ స్టోరీ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ.